ఎస్నాంలో ఉన్నప్పుడు మన ఫోన్లో 1 GB వేయించినా 2 GB వేయించినా 3 GB వేయించినా కానీ కనీసం 1-2 గంటలు కూడా రావడం లేదు. దీనికి ప్రాబ్లం ఏంటి? ఎందుకు మనకు మన డేటా చాలాసేపు రావడం లేదు? కానీ డేటా 1 GB వేసినా ఒక రోజంతా వచ్చే మార్గం ఉంది. 2 GB వేసినా ఒక రోజు కంటే ఎక్కువ కూడా రావచ్చు. అయితే మనం ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవాలో, ఎలా మన డేటా మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చో, మనం పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా మనం వాడుకోవాలి కదా. మరి వాడుకోకుండా మన జీబీ అయిపోతే మనకు చాలా డిసప్పాయింట్ అయిపోతాం కదా. మరి మన జీబీ తిరిగి మనం పొందుకోవాలంటే మనం అన్నిటికంటే మనం ముందుగా వాడేది ఫేస్బుక్, యూట్యూబ్, క్రోమ్. ఈ 3 మనము సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా యూట్యూబ్ చూసుకుంటే యూట్యూబ్ మనము ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్స్ అని వస్తుంది. ఈ సెట్టింగ్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకు హై పిక్చర్, జనరల్, డేటా, ఆటోప్లే, వీడియో క్వాలిటీ అని వస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే వీడియో క్వాలిటీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆటో రికమెండెడ్ మీద పెట్టకూడదండి. హై పిక్చర్ క్వాలిటీ మీద అస్సలు పెట్టకూడదు. డేటా సేవర్ మీద మనము క్లిక్ చేసి పెట్టుకోవాలి. ఇలా డేటా సేవర్ మీద క్లిక్ చేసి పెట్టుకుంటే మన డేటా మొట్టమొదటిసారిగా ఇక్కడ సేవ్ అవుతుంది. మన డేటా బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ యూజ్ చేసి ఉండకూడదు. అయితే మనకు ఎలా తెలుస్తుంది ఈ యాప్లు మన డేటా బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తున్నాయా లేదంటే, ముందుగా మనం ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మన ఫోన్లో ఎక్కువగా ఉన్న వేరే మనం యూజ్ చేయని యాప్స్ కూడా చాలా ఉంటాయి. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే మన ఫోన్లో యూజ్ చేయని యాప్స్ ఉన్నాయి కదా, వాటిని ముందుగా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా మనం యూజ్ చేయని యాప్స్ ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఏ యాప్ అవసరమో యాప్ మాత్రమే మనం ఉంచుకోవాలి. అయితే కొన్ని కంపెనీ యాప్లు ఉంటాయి, ఇవి అన్ఇన్స్టాల్ కావు. అయితే ఇవి అన్ఇన్స్టాల్ కాకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాప్ అయినా కావచ్చు, మనం కంపెనీ యాప్స్ అన్ఇన్స్టాల్ కావు కాబట్టి మనం దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నప్పుడు ఇక్కడ పైన ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్లో ఐ ఉంది. ఈ ఐ మీద క్లిక్ చేసినప్పుడు ఈ దీంట్లో మనకు మొబైల్ డేటా ఉంది. ఈ మొబైల్ డేటా ఇప్పుడు స్క్రీన్ టైము, సెట్ డిఫాల్ట్, మొబైల్ డేటా, బ్యాటరీ స్టోరేజ్ అని బ్యాటరీ ఏమన్నా వాడుకుంటుందా లేదా కూడా చూసుకోవచ్చు. అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో ఈ డేటా యూజ్ చేసుకుంటుందా లేదా మొబైల్ డేటా మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక సింబల్ వస్తుంది, ఆన్ ఆఫ్ బటన్ వస్తుంది. ఇలా గ్రీన్ ఉంటే ఆన్లో ఉంటే మనం ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకుంటే మన డేటా ప్రతి ఒక్క యాప్ బ్యాక్గ్రౌండ్ డేటా యూజ్ చేస్తున్నాయో లేదో మనం తెలుసుకోవాలి. ఇలా యూజ్ చేస్తుంటే మన డేటా తొందరగా అయిపోతుంది, మనం చాలా డిసప్పాయింట్ అయిపోతాం. మరి ఇలా అయిపోకుండా ఉండాలంటే మన ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క యాప్ బ్యాక్గ్రౌండ్ డేటా యూజ్ చేస్తుందేమో చూసుకోవాలి. ప్రతి యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఐ సింబల్ వస్తుంది. ఆ ఐ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మనము మొబైల్ డేటా కావచ్చు, ఒకవేళ మొబైల్ డేటా ఆఫ్లో ఉన్నా సరే యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఇక్కడ స్టోరేజ్ అని ఉంటుంది. ఈ స్టోరేజ్ మీద ఏం చేయాలంటే, ఈ స్టోరేజ్ మీద క్లిక్ చేసి క్లియర్ డేటాను కొట్టాలి. ఈ క్లియర్ డేటాని ఎప్పుడైతే కొడతామో అప్పుడు మనకు మన ఫోన్లో ఏవైనా మనం అనుకోకుండా ఆన్ చేసినట్టు ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా క్లోజ్ అయిపోతాయి. మనం ఒక్కోసారి ఫోన్ ఆన్ చేసి మనము మర్చిపోతాం అన్నమాట. మనం క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, ఫర్ ఏదైనా కావచ్చు, మనం లాంగ్ కీ ప్రెస్ చేసి ఆ తర్వాత స్టోరేజ్ క్లియర్ డేటా ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి క్లియర్ డేటా మీద క్లిక్ చేస్తే మన ఫోన్ క్లియర్ అయిపోతుంది. ఇలా మనం ప్రతి ఒక్క యాప్ బ్యాక్గ్రౌండ్లో మనము ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకున్నప్పుడే ప్రతి యాప్ మనం చెక్ చేసుకోవాలి. మనకు పనికిరాని యాప్ ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని యాప్స్ అన్ఇన్స్టాల్ కాని యాప్స్ బ్యాక్గ్రౌండ్ డేటా ఆఫ్ చేసుకోవాలి. మన ఫోన్లో ఎక్స్ట్రా యాప్స్ మనం ఎప్పుడు ఎందుకంటే మనకు తెలియకుండా మన డేటా అవి వాడుకుంటూ ఉంటాయి. మన డేటా వాడుకుంటే మన డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మనం యూజ్ చేయనప్పుడు మన డేటా వాడుకుంటే మనకు నష్టమే కదా. మనం ఎంతో డబ్బులు కష్టపడి సంపాదించుకుంటాం. ఆ సంపాదించుకున్న డబ్బు మనం ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా మనం వాడుకోవాలంటే ఆ డేటా మనం యూజ్ చేయాలి. యూజ్ చేయకుండా అది మనకు తెలియకుండా డేటా వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క యాప్ బ్యాక్గ్రౌండ్
ఫైల్ మేనేజర్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, పోల్స్ కావచ్చు, గ్యాలరీ కావచ్చు, ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ డేటా ఖచ్చితంగా ఆఫ్. కనీసం మన ఫోన్ ఐకాన్ ఉంటుంది, అది కూడా బ్యాక్గ్రౌండ్ డేటా యూజ్ చేస్తుంది ఖచ్చితంగా. అది కూడా బ్యాక్గ్రౌండ్ డేటా, మొబైల్ బ్యాక్గ్రౌండ్ డేటా యూజ్ చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి, మొబైల్ డేటా ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఆఫ్లోనే ఉండాలి. ఇక్కడ ఇలా ఉంది చూడు గ్రీన్తో, ఆఫ్లో పెట్టుకోవాలి. ఇది బ్లూ కలర్లో ఉంటే ఆన్లో ఉన్నట్టు, ఇది లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నట్టే అది ఆఫ్ కలర్. అయితే ఇలా ప్రతి యాప్ మనకు బ్యాక్గ్రౌండ్లో అది మనం డేటా యూజ్ చేయకుండా చూసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చూసుకుంటామో ఖచ్చితంగా మన 1 GB డేటా కావచ్చు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. మనము ఎంతసేపు చూసినా మన డేటా అయిపోదండి, ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. మన ఫోన్లో పనికిరాని యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసి మనం ఖచ్చితంగా మన డేటాను మనం ఖచ్చితంగా యూజ్ చేసుకుందాం. వీడియో నచ్చిన పని చేయడంతో ఒక్కోసారి డేటా ఉన్నా కానీ మనకు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇది రన్ కాదనమాట. ఇలా రన్ కావాలంటే మనం ఏం చేయాలా, ఒక్కసారి మనము ఫోన్ రీస్టార్ట్ చేసుకోవాలి. అంటే నార్మల్ రీస్టార్ట్ చేసుకోవాలా. నార్మల్ రీస్టార్ట్ అంటే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం. అలా రీస్టార్ట్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ మర్చిపోయి ఉంటే అది తిరిగి అవి క్లోజ్ అవుతాయి, మన ఫోన్ ఫ్రెష్ అవుతుంది. ఇలా